వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. మేడారం జాతరకు వెళ్తున్నారా? అయితే హనుమకొండ నుంచి హెలికాప్టర్లో సేవలు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మేడారం భక్తుల కోసం పర్యాటక శాఖ గతంలో హెలికాప్టర్ సేవలు అందించిన సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకుంది. ధరల వివరాలు 1-2 రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. వెళ్లిన వారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం కూడా ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్ కూడా ఉంటుంది. మేడారం జాతరపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలన్నారు. సమ్మక్క సారలమ్మది ఉద్యమ చరిత్ర అని, అలాంటి వనదేవతలను పూజించే తీరులో ఎక్కడా లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఉత్సవ కమిటీ జాతరను విజయవంతం చేయాలని ఆమె తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పనుల విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాతర కోసం పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే అమల్లో ఉన్న అమ్మవార్లను 30 లక్షల మంది దర్శించుకున్నట్లు తెలిపారు. జాతర కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంటుందని తెలిపారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.